కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. థియేటర్ లో బ్యాక్ సీట్ కావాలి, బస్ లో సెంటర్ సీట్ కావాలి, గ్రౌండ్ లో ఫ్రంట్ సీట్ కావాలి కదా. మరి జీవితంలో చూసుకుంటే ఎక్కడైనా కూడా ఎన్ని రకాలుగా అయినా కంఫర్ట్ కావాలి. కంఫర్ట్ తో పాటు వెరైటీ టేస్ట్ కూడా కావాలి. ఈ టేస్ట్ ఎక్కడ ఉంటుంది, ఇంకెక్కడ ఉంటుంది? మన చట్పట్లో. ఈ రోజు మన చట్పట్లో స్పెషల్ ఆవకాయ పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ సుమిత్ర గారు. హాయ్ సుమిత్ర గారు. హలో ప్రవీణ, వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ మా. సో ఈ రోజు మాకేం పచ్చడి చేస్తున్నారు? ఆవకాయ. అయితే మామూలుగా మీరు ముక్కలు తరిగి పెట్టింది చూసుంటారు కదా, అన్ని ముక్కలు. ఈ రోజు నేను తురిమి తీసుకొని వచ్చాను, మామిడికాయ తురిమి. టెంక్ అక్కర్లేదా? అవసరం లేదు. అండ్ ముదురు మామిడికాయ కదా, పుల్లగా ఉన్నది. చక్కగా తురివేసి ఒక 2 గంటలు, ఇప్పుడైతే బాగా ఎండలుగా ఉన్నాయి కదా, అబ్బా ఈ ఎండలకు ఒక 2-3 గంటలు బయట ఎండలో పెట్టేస్తే కొంచెం డ్రైగా అయిపోతుంది. సో దాంతో మనం చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అంటే బేసిక్ ఐడియా ఏంటంటే మామిడికాయలో ఉన్న తడి కొద్దిగా పోవాలి. దీన్ని ఏమంటారు ఈ పచ్చడి? మామిడికాయ తురుము మెంతి పచ్చడి. మామిడికాయ తురుము మెంతి పచ్చడి. సూపర్. ఇది నిల్వ పచ్చడి. నిల్వ పచ్చడి. సో మరి అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దామా? తప్పకుండా. మామిడికాయ మెంతి తురుము నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తొక్క తీసి తురుముకున్న మామిడికాయ తురుము 1 కప్పు, కారం 1/2 కప్పు, ఉప్పు 1/2 కప్పు, పసుపు, ఆవాలు, ఎండుమిర్చి, మెంతి పొడి, నూనె, ఆవాల పొడి, ఇంగువ. సుమిత్ర గారు, మన దగ్గర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మీరు ఏం లేదు, మామిడికాయ పీల్ చేస్తారు. పీల్ చేసేసి దాన్ని తురిమేసి ఒక 1 అవర్ 2 అవర్స్ ఎండలో బట్టి, బాగా ఎండగా ఉంటే గంట సేపు చాలు, తక్కువ ఉంటే 2 గంటలు. ఓకే. సో అది మనకు ఆల్రెడీ రెడీగా ఉంది. మరి సుమిత్ర గారు ఎలా కలుపుకోవాలో మాకు ఇప్పుడు చెప్పండి. మనం మొత్తం కలుపుకున్న తర్వాత పోపు వేయాలి. ఫస్ట్ పోపు వేసి పక్కన పెట్టుకుందామా, చివరికి పోపు వేద్దామా? మీరు ఎలా అంటే అట్లా. చివరికి వేస్తే ఆ వేడి వేస్తే కొద్దిగా ముక్క మెత్తబడ్డట్టుగా ఇది బాగుంటుంది. మనం కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత పోపు వేసుకుందాం. సరే, అలాగే. అయితే మీరు నిల్వ పచ్చడి కాబట్టి ముందు మాకు మెజర్మెంట్స్ చెప్పాలి. ఇప్పుడు మామిడికాయ తురుము అన్నం ఇది 1 కప్పు వస్తుంది అనుకోండి. మామూలు మన మెజర్మెంట్ లో 1 కప్పు తీసుకుంటే కనుక దీనిలో 1/2 కప్పు ఉప్పు పడుతుంది, 1/4 కప్పు ఉప్పు పడుతుంది, 1/2 కప్పు కారం పడుతుంది, మెంతి పిండి కొంచెం, ఇంకా అవన్నీ చూచాయిగా మన టేస్ట్ బట్టి ఉప్పు కారం. ఉప్పుకి కొంచెం డబుల్ కారం వస్తుంది అనుకోండి, ఎందుకంటే ఈ తురుము పచ్చడికి మనకు ఉప్పు తక్కువ పడుతుంది. మనకి ఇది మెజర్మెంట్స్ చాలా ఈజీ, ఏం ఎక్కువ టైం కన్ఫ్యూజ్ లేదు. ఇందులో ఏం లేదు. 1 కప్పు మనం మామిడికాయ తురుము తీసుకుంటే అందులో ఆ కప్పులో సగానికి ఉప్పు, ఇంకొద్దిగా పైకి కారము, మిగిలిన అన్ని చూచాయిగా మెంతిపిండి ఆవపిండి మనం వేసుకోవటం అంతే. ఇలా కలుపుకోవాలి. సో మనకి ఆల్రెడీ తురుము రెడీగా ఉంది, వేసేస్తాం. ఈ ఆవకాయ కూడా చూసారా, ఎండలో పెట్టడం వల్ల ఇలా అంటే పొడి పొడిగా వచ్చేస్తుంది, అదే అడ్వాంటేజ్ అనమాట. లేకపోతే ముద్దగా వస్తుంది మనకి తురిమింది. సో అందుకోసం అని చెప్పి 1 గంట ఎండలో పెట్టి ఉంచాను. ఇప్పుడు దీనిలో మనం అందాజుగా మనకి ఎంత ఉప్పు పడుతుంది. మామిడికాయ మనం నూనె ఒకటి ప్రిజర్వేటివ్ గా పనిచేస్తుంది, ప్లస్ ఉప్పు ఒకటి మనకి ప్రిజర్వేటివ్ గా పనిచేస్తుంది. మనకి ఏడాది పొడుగునా నిల్వ ఉంచేది ఉప్పు, నూనె. ఉప్పు తక్కువైతే బూజు వచ్చేస్తుంది, తొందరగా పాడైపోతుంది. అలాగే నూనె తక్కువైనా కూడా డ్రైగా అయిపోయి పొడిపొడిలాడిపోతూ మనకు తినడానికి వీలు లేకుండా అయిపోతుంది. నూనె తక్కువ ఉన్నా కూడా ఉప్పు ఒకసారి బయటికి తన్నేసి తెల్లగా ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది. సో మెయిన్ గా మనం చూసుకోవాల్సిన ఉప్పు, నూనె. ఏ ఊరగాయ పెట్టినా కూడా ఈ 2 కనుక మనం కరెక్ట్ మెజర్మెంట్ లో వేసుకుంటే కనుక సూపర్ గా ఉంటుంది అన్నమాట పచ్చడి. ఇది కూడా కారం. ఒకప్పుడైతే ప్రవీణ ఆవపిండి మెంతిపిండి చేయాలంటే మా అత్తగారి టైంలో ఒక మన పూజకి కూర్చునే పీట ఉంటుంది కదా, ఆ పీట ఇలా ఏటవాలుగా పెట్టి ఆవాలు పోసి దాని మీద ఇలా అంటూ ఉండేవారు అనమాట. దానిలో ఉన్న డస్ట్ అంతా కింద పోయేది, ఆవాలన్నీ విడిగా తీసేవారు అనమాట. అదొక పెద్ద ప్రాసెస్ అనమాట. ఒక 2-3 రోజులు ఆవాలు చేసుకోవడం, మెంతులు చేసుకోవడం, ఎండుమిరపకాయలు తీసుకొచ్చి తొడిమిలు తీయడం, కారం దంచడం. మన జనరేషన్, మా జనరేషన్ కంటే మీ జనరేషన్ ఇంకా హై అనుకోండి, అన్ని రెడీమేడ్ రెడీమేడ్. మా జనరేషన్ కి కారం, ఆవపిండి, మెంతిపిండి రెడీమేడ్ వచ్చాయి. మీ జనరేషన్ పచ్చళ్ళే వచ్చేసాయి. కానీ ఎంత అయినా చెప్పండి సుమిత్ర గారు, మనం కలుపుకున్న పచ్చడిలో ఉండే రుచే వేరు. అది మన చెయ్యి మహత్యమా లేకపోతే మన తృప్త ఏమిటో తెలియదు. అంటే కలుపుతున్నప్పుడు కూడా మధ్య మధ్యలో టేస్ట్ చూస్తాం కదా, మనకి అది కావాలి ఇది కావాలి. కొన్న పచ్చడికి అది యాడ్ చేయడానికి కుదరదు, మర్చిపోలేము కూడా కదా, బాగుంటుంది.
సో మనం ముందుగా ఇప్పుడు ఏం చేసామంటే మామిడికాయ తురుములో దానికి మెజర్మెంట్ ప్రకారం తీసుకున్న ఉప్పు కారం వేసాము. ఇప్పుడు కొద్దిగా మెంతిపిండి. ఇంత తురుముకి అంటే ఒక పెద్ద సైజు కాయ తురుముకి మెంతిపిండి 1/4 స్పూన్ పడుతుంది అనుకోండి. అంతే, మనకి మెయిన్ టేస్ట్ వచ్చేటువంటిది మెంతిపిండి తోటి. ఆవపిండి ఊరికే వేసామా అన్నట్టుగా తప్ప, ఎందుకంటే ఇది మనం మెంతికాయ అని చెప్పి అన్నాం కదా, సో మెంతిపిండి ఫ్లేవరే ఎక్కువ పడుతుంది అనమాట దీనికి. ఊరికే వేసామా వేయలేదా అన్నట్టు ఆవపిండి అంతే. అండ్ పసుపు. ఈ పసుపు వల్ల ఏమవుతుందంటే ఉప్పు పసుపు కలిపితే నీరు ఊట వస్తుంది కదా, సో మనం ఊరగాయ అన్నాం కదా, ఊరగాయ అంటే ఊరుతూ వచ్చేటువంటి టేస్ట్ ఊరగాయ అన్నమాట. సో ఈ మామిడికాయలో ఉన్నటువంటి పులుపు ఊరుతూ 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 మనకి ఊరగాయ టేస్ట్ వచ్చేస్తుంది. అందుకే ఆ మామిడికాయ పచ్చడి పెట్టగానే రుచి చాలా మందికి నచ్చుతుంది, వెంటనే రుచి ఇన్స్టెంట్ టేస్ట్ ఉంటుంది కదా. అలా కాకుండా కొంతమందికి 3వ రోజు 7వ రోజు అట్లా ఊరుతూ ఉంటే వచ్చే టేస్ట్ ఉంటుంది కదా, మామిడికాయ పులుపు అంతా ఊరుతుంది కదా, ఆ టేస్ట్ కొంతమందికి నచ్చుతుంది. సో ఇప్పుడు దీనిలో కొద్దిగా పచ్చి నూనె వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు కలపడానికి. మనం పోపు వేస్తాం కదా, అవును, ఆ నూనెతోటి మనం బాగా కలిపేస్తాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి కలుపుతున్నాం అంతే. అండ్ దీనిలో కూడా ఏంటంటే మనకి నువ్వుల నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. నువ్వుల నూనె కూడా నువ్వుల నూనె ఉంటుంది, అంటే డైరెక్ట్ గా నువ్వులు పొట్టుతోటి గ్రైండ్ చేసిన నువ్వులు ముడి నూనె అంటారు. అలా కాకుండా నువ్వు పప్పుతోటి కూడా ఉంటుంది, పప్పు నూనె అంటారు. సో పప్పు నూనె కన్నా నువ్వు నూనె వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఫైనల్ ఫ్లేవర్ కోసం ఆవ నూనె వేస్తారు. ఆవకాయలో అయితే ఆవాలు నూనె వస్తుంది కదా, అది వేస్తే ఆ ఘాట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. అది ఊరికి పైన వేసి జస్ట్ కలిపేయడమే, బట్ మెయిన్ గా మాత్రం నువ్వుల నూనెతోటే వాడతారనమాట. సో ఓకే, చూసారు కదా, మనం నువ్వు నూనె పోస్తున్నాం అనుకుంటాము, కాదు, నువ్వు నూనెలో నువ్వు నూనె నువ్వు పప్పు నూనె వేరు. సో ఈ డిఫరెన్స్ మాత్రం కనిపెట్టండి, ఎపిసోడ్ లో మనకు కొత్త పాయింట్ దొరికింది. అయితే దీనికి బాగుంటుంది నువ్వు నూనె. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. మనం ఫైనల్ గా కొంచెం నూనె ఎక్కువ వేసుకునేలాగా మనం తాలింపు వేసుకొని దీనిలో కలిపి పెట్టేసుకోండి. అసలు మన తెలుగు వాళ్ళు పెట్టేటువంటి ఆవకాయలు నెంబర్ ఆఫ్ ఏదో మనకి మ్యాథ్స్ లో హోల్ స్క్వేర్ హోల్ ఇన్ఫినిటీ అన్నట్టు అంతే, ఆవకాయ చేస్తే పవర్ ఆఫ్ n అన్నమాట. ఎన్ని రకాలు చేస్తామో లెక్కలేదు. ఎగ్జాక్ట్లీ. సో ఆయిల్ సరిపోతుంది. ఇది ఆవాలు వేస్తున్నామా? మన పోపులో ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ అంతే. అంటే ఇప్పుడు ఇందులో మెంతిపిండి ఇది వేసాను కదా. సో ఆవాలు వేగినాయి కదా, నెక్స్ట్ ఏం వేస్తున్నామా? ఎండుమిర్చి. నెక్స్ట్ ఇంగువ. స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఎండాకాలం ఎండుమిర్చి బాగా డ్రై అయిపోయి ఉంటాయి కదా, ఇలా అంటే పటక్ పటక్ సౌండ్. ఇందులో మనం తాలింపులో ఏం వేయలేదు, ఓన్లీ బాగా ఎండుమిర్చి అంతే, ఇంగువ, ఇంకా పప్పులేం అక్కర్లేదు. ఇందులో వేసేస్తారా? సో ఆ నూనెతోటే మనకి ఇది నిలువ ఉంటుంది అన్నమాట. యాక్చువల్ గా ఈ ఎర్రకారం మామూలుగా మనం కలిపినప్పుడు ఒక రంగులో ఉంది, నూనె కలపంగానే మంచి రెడ్ కలర్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా లేదా? మామూలుగా పచ్చళ్ళలో అలానే ఇది మనం నిలువ పెట్టాలంటే నిలువ పెట్టే పచ్చళ్ళన్నీ మళ్ళీ 3 రోజుల తర్వాత తీసి కలపాలని చెప్పి, అంటే జాడీలో ఏమవుతుందంటే ఊటంతా దిగిపోతుంది కదా. మామిడికాయ రసం మనం చెప్పుకున్నాం కదా, ఊరగాయ అంటే మామిడి ఊట ఊరుతుంది పులుపు అని, ఆ ఊరింది కొంచెం బరువు ఉంటుంది పులుపు, అది జాడీలో కిందకి చేరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, పైదేమో చప్పగా ఉంటుంది, కిందదేమో మరీ పులుపు అయిపోతుంది. అందుకోసం అని చెప్పి మళ్ళీ ఇతరుగా కలపడం అంటారు. సో పైనుంచి కిందకి ఒకసారి సరిగ్గా కలిపితే మొత్తం సమానంగా టేస్ట్ అంతా పట్టి ఉంటాయి కదా ఊరగాయలు. యమహ అన్నమాట అప్పుడు. సో ఇప్పుడు మనం తయారు చేసిన మామిడికాయ తురుము మెంతి పచ్చడి రెడీ. బౌల్లోకి తీసుకుందామా? నేను టేస్ట్ చూడమని చెప్పేంత వరకు మీరు వెయిట్ చేయాలి. మరి అలా కంగారు పడిపోతే ఎలాగా? నోరు ఊరిపోతుందండి ఎర్రగా అలా చూస్తాను. రెడీ అవ్వలేదండి, చెప్తాను ఉండండి. మీకు అయిపోయింది, ప్రవీణ కావలేదు. సరే నేను అవ్వలేదని చెప్తున్నాను, అయినా ఆవిడ రెడీ అయిపోయింది. బౌల్ రెడీ అయిపోయింది, మార్చేసుకోవచ్చు కదా. కానీ ఈ సీజన్ లో అసలు ఊరగాయని మించినటువంటి ఆహార పదార్థం ఇంకొకటి లేదు. వెరైటీ వెరైటీ పచ్చళ్ళు పట్టాలి, వెరైటీ వెరైటీ రెసిపీస్ చేయాలి మామిడికాయతో. జ్యూసులు ఒకటి కాదు, మామిడికాయ పప్పు, వడియాలు,
అసలు కాంబినేషనే వేరు. సో పచ్చడి రెడీ అయిపోయింది. రవీణ, మామిడికాయ తురుము మెంతి పచ్చడి రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. అలాగే. ఉప్పు కారం సరిపోయా? సూపర్, అన్ని కరెక్ట్ సరిపోయినాయి. ఓకే, అసలు మెంతి వాసన ఎంత బాగుందో. బాగుంటుంది. ఈ మెంతులు కూడా ప్రవీణ చాలా మంది వేయిస్తారు. మెంతులు వేయించి బాగా ఎర్రగా వేయించి ఎర్రగా వచ్చే పిండి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మనం వేసిందేమో ఇది ఈ కలర్ లో అనమాట. ఇది కొంచెం అంటే మరీ పచ్చి కాదు, మరీ వేయించింది. వేడి అయితే చాలు మెంతి. ఇది ఒక టేస్ట్ వస్తుంది, బాగా ఎర్రగా వేగితే ఇంకో టేస్ట్. ఈ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఓకే, చూసారు కదా మామిడికాయ తురుము మెంతి నిల్వ పచ్చడి. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేసి ఆవకాయ పట్టేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మామిడికాయ మెంతి తురుము నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తొక్క తీసి తురుముకున్న మామిడికాయ తురుము 1 కప్పు, కారం 1/2 కప్పు, ఉప్పు 1/2 కప్పు, పసుపు, ఆవాలు, ఎండుమిర్చి, మెంతిపొడి, నూనె, ఆవాల పొడి, ఇంగువ. మామిడికాయ మెంతి తురుము నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడి తురుము వేసుకోవాలి. దానిలో సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం, కొద్దిగా మెంతిపిండి, కొద్దిగా ఆవపిండి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా నువ్వు నూనె కూడా వేసి పచ్చడిని బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండీ పెట్టుకొని దానిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడివేడి తాలింపుని మనం కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుము పచ్చడిలో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మామిడికాయ మెంతి తురుము నిల్వ పచ్చడి రెడీ. సంవత్సరం రోజులు హాయిగా పెట్టుకొని రోజుకొక ముందు ఏం కూర వండుకోకుండా తిన్నా బతికేయచ్చు. అంత టేస్టీగా ఉంది. సో సుమిత్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ మామిడికాయ నిల్వ పచ్చడి మాకు చూపించినందుకు. థ్యాంక్ యూ ప్రవీణ. అబ్బా, ఈ మామిడికాయల సీజన్ లో హడావుడి కదండి. ఆవకాయలు రకరకాల పచ్చళ్ళు పట్టేయటం. సో చట్పట్లో చూసారు కదా రకరకాల ఆవకాయ నిల్వ పచ్చళ్ళు. సో ఈ రోజు పచ్చడి కూడా చాలా చాలా వెరైటీ టేస్టీగా ఉంది. తప్పకుండా పట్టేయండి. రేపు మన సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.